హాయ్ అండి, నమస్తే. శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం. ఈరోజు నేను వంటలు కాకోకుండా నేను ఎప్పుడు పప్పు అందుకు చేసుకుంటా కదా, తడిబినే పప్పు అని. ఆ కందిపప్పును ఎలా తడుపుకోవాలి, ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం రండి. ముందుగా నేను ఒక 50 కిలోల వరకు కందులను తీసుకున్నానండి. 50 కిలోల బస్తా ఇది. ఈ కందుల్ని నేను మధ్యాహ్నము 1 గంట ఆ టైంలో ఫస్ట్ నీళ్ళు మనం పట్టి పెట్టుకొని ఒక డ్రమ్ములో నింపి పెట్టుకున్నాను. అందులో ఇవి ఒక 4-5 గంటలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు అవన్నీ మేము నానబెట్టుకుంటున్నాము. అన్నీ నీట్గా చేసుకోవాలండి. కందులను అన్నీ బాగా నీట్గా చేసుకొని పెట్టుకున్నాను తెచ్చుకున్నాక. ఇప్పుడు అన్నీ నానబెట్టుకొని బాగా అవన్నీ బాగా డ్రమ్ములో బాగా అంతా కలిసి పైకి ఎలా తరకల్లాగా తేలుతున్నాయి చూడండి. అవన్నీ నీట్గా మనము ఒక కట్టె మాదిరి తీసుకొని, కట్టెనో ఏదన్నా తీసుకొని నీట్గా పైకి తేలినేటివంతా తీసేయాలి. అవి తరకలు అవి మనం ఎంత నీట్గా చేసినా కూడా పైకి తరకలన్నీ వస్తాయి. అవి బాగా అట్లా కలుపుకొని తరకలనంతా తీసేసుకోవాలి. నేను 1 గంటకు అట్లా నానబెట్టానండి కందుల్ని. మనం అట్లా చేత్తో కానీ ఏదన్నా అట్లా గంపతో కానీ తీసుకుంటే బాగా నీట్గా వస్తాయి. ఇప్పుడు సాయంత్రము 6 అయిందండి. 6 గంటలకి అంటే 5 గంటలు నానబెట్టుకున్నాను కందుల్ని. ఇప్పుడు అన్ని కందుల్ని మనం అట్లా వడబోసుకొని గంపతో అన్నీ ఒక టబ్లో కానీ అట్లా వేసి పెట్టుకోవాలా రెడీగా. ఇప్పుడు ఎర్రమన్ను ఉంటుంది కదా, మామూలుగా ఎర్రమట్టి అంటారు, బయట బజార్లో కూడా దొరుకుతుంది. అది నీళ్ళల్లో నానబెట్టి కందుల్ని అట్లా కొన్ని తీసుకొని అలా తడుపుకోవాలి. నేను వీడియోలో తడుపుతున్నా కదా, అట్లా సేమ్ అలాగే అన్నీ తడుపుకొని మొత్తం అట్లా మండే మాదిరి కట్టి అంత బాగా ఇనుప వస్తువులు పెట్టుకోవాలండి. ఏవైనా కానీ ఇనుప వస్తువులు పెట్టుకొని దానికి పైన గోనె సంచులు అంటారు కదా, అట్లాంటివి ఆ సంచులంతా నీట్గా కప్పుకోవాలి. ఎక్కడే కానీ గ్యాప్ లేకుండా బాగా అన్ని వైపులా కప్పుకోవాలి. అలాగా ఈవినింగ్ 6 గంటలకండి. దాని మీద మళ్ళీ బరువు పెట్టాలి. ఏవైనా మన దగ్గర ఏమైనా రాళ్ళు అట్లా ఉన్నా కూడా బరువుగా ఉండేటివి ఏవైనా పెట్టుకోవచ్చు. అలా పెట్టేశానండి. పెట్టుకొని మళ్ళీ ఇది నైటు 9:30 అలాగా వస్తుందండి. గోరువెచ్చని నీళ్ళు కొంచెం నీళ్ళను ఒక లీటర్న్నరమైన వేడి చేసుకొని మళ్ళీ అన్నీ మొత్తం అవి తీసేయాలండి. మనం కప్పినే సంచులన్నీ తీసేసి ఆ నీళ్ళని చిలకరించాలి పైన. అట్లా నేను వీడియోలో చూపించినట్టు అట్లా చిలకరించి మొత్తము అంత అన్ని వైపులా తరిసేలాగా కొంచెంగా అలా చిలకరించి మళ్ళీ మొత్తం ముందే ఎలా వేసుకున్నామో అన్ని గోనె సంచుల్ని మళ్ళీ మనం అన్ని వైపులా మళ్ళీ కప్పుకోవాలి. మళ్ళీ ఉదయం వరకు అలాగే పెట్టేసుకోవాలి. సేమ్ ముందే ఎలా పెట్టుకున్నామో మళ్ళీ అలాగే బరువు పెట్టేసి రాళ్ళతో పెట్టుకోవాలి. ఇప్పుడు నైట్ మనము నీళ్లు జల్లి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు నెక్స్ట్ డే అండి ఒక 6:30, 7 ఆ టైం అవుతుంటుంది పొద్దున్నే. అప్పుడు మనం మళ్ళీ ఇవన్నీ మనము నానబెట్టుకుని మండగట్టుకున్నాం కదా, ఇవన్నీ రాళ్ళన్నీ తీసేయాలి. చాలా లేటుగా కాకుండా పొద్దున్నే తీసేయాలండి. ఎందుకంటే ఆ కందులు కొంచెం ఒకలాంటి స్మెల్ వస్తాయి అట్లే ఉంటే. మనం ఎండ వచ్చేలోపు ఈ విధంగా అన్నీ తీసి పెట్టుకోవాలి. మనము ఇనుపై పెట్టింటాం కదా, అవి కూడా తీసేసుకోవాలి. ఈ కందులనంతా మొత్తము పార తీసుకొని మనము అంత బాగా వెడల్పుగా చేసుకోవాలి. దానిలను చూడండి, రాత్రి మనము మండగట్టి పెట్టుకున్నాం కదా, ఈ విధంగా కొంచెం సన్నగా మొలకలు వస్తున్నాయి చూడండి. మీకు వీడియోలో కనిపిస్తున్నాయో లేదో, అదే ఆ విధంగా మొలకలు వస్తే బాగుంటుంది. అలా వస్తేనే బాగుంటుంది కందిపప్పు. మనం హెల్త్కి కూడా మంచిది. అలా మొలకలు రావాలి, సన్నటి మొలకలు, ఎక్కువ లేకుండా. ఇప్పుడు మనం పారతో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు అంతా వెడల్పుగా చేసి పెట్టుకోవాలి. అంటే అవి ఆరాలి కదా కొంచెం లైట్గా. మనం ఎండ వచ్చేలోపు ఈ విధంగా మనము అన్ని కందులను ఈ విధంగా అంత బాగా వెడల్పుగా కొంచెము ఆరే విధంగా చేసి పెట్టుకోవాలి.
ఈ విధంగా ఆరబెట్టి పెట్టుకోవాలండి. మనము ఎండ ఇంకా 10కు మనకు ఏ టైంలో ఎండ వస్తే ఆ టైం వరకు అలాగే ఆరబెట్టి పెట్టుకోవాలా. కొంచెం ఎండ వచ్చి బండలంతా బాగా హీట్ అయినాక మనము ఇవి ఎండలో బాగా ఎండబెట్టుకోవాలండి. ఒక 2 రోజులు 3 రోజులు అట్లా మనము ఎన్ని రోజులకి ఎండుతాయో, ఒక్కోసారి ఎండ బాగుంటే 2 రోజులకే ఎండిపోతాయి. తేమ ఉంది చూడండి, ఆ తేమ కూడా కొంచెము ఆరేలాగా మధ్యలో అంతా బాగా నీట్గా అనుకొని మళ్ళీ ఎండ వచ్చినప్పుడు ఎండబెట్టుకోవాలి. ఇప్పుడైతే మనము ఉదయమే అండి, ఇంకా ఎండ రాలేదు. ఈ విధంగా 2 రోజులు బాగా 2-3 రోజులు మనకి ఎన్ని రోజులు ఎండితే అన్ని రోజులు ఎండబెట్టుకోవాలి. ఇలాగే 2 రోజులు ఎండబెట్టినాక మళ్ళీ 3వ రోజు మనము ఇలా మొత్తం కందులంతా ఉండేదంతా మట్టి అంతా పోయి ఉంటుంది కదా, దాని అంతా మళ్ళీ జల్లి పోసుకోవాలి. ఇలాగా జల్లి పోసుకుంటే కందులకు పట్టించినదంతా ఎర్రమన్నంతా నీట్గా కిందికి కారిపోతుంది. ఈ విధంగా జల్లి పోసుకోవాలి. మనం మరుసటి రోజైనా కూడా చేసుకోవచ్చు. ఇలాగన్నీ జల్లి పోసుకుంటున్నానండి. ఇప్పుడు కందిపప్పును మనము కందుల్ని కందిపప్పు చేసుకోవడానికి ఇలా ఇసురాయి తీసుకొని ఇసురుకోవాలి. మెల్లగా చిన్నగా పైకి అలా అనుకుంటూ సారికి, లేకపోతే నూక వస్తాయి. అందుకు నూక పడుకోకుండా చిన్నగా మీకు చూపించేదానికని నేను కొన్ని ఇసిరి చూపిస్తున్నానండి. లేకపోతే మీరు అప్పుడే ఇసురుకోవద్దు. ఒక నెల రోజులు కానీ వర్షాలు పడతాయి కదా, ఒక 2-3 సార్లు వర్షం పడినాక మనము మిషన్కి వేయించుకోవడం కానీ, లేకపోతే ఇలా ఇసురాయి ఉండిందంటే మనం ఇసురుకొని చేసుకుంటే బాగా పొట్టు అంతా బాగా వస్తుందండి. అంటే కొంచెం మగ్గితే బాగా వస్తాయి కందులు. కొంచెము ఒక విధమైన వాసన రాకుండా 2-3 నెలలు మగ్గితే బాగా వస్తాయి. కనీసం 1 మంత్ అన్నా ఉండాలి. నేను మీకు చూపించేదానికని ఇసురు చూపిస్తున్నాను. ఇప్పుడు కందులతో చేసిన పప్పు చాలా టేస్ట్ బాగుంటుందండి. మీరు కూడా ఎవరైనా తెలియని వాళ్ళు ఈ విధంగా మనం 10 కిలోలైనా కానీ తెచ్చుకొని ఈ విధంగా నేను చెప్పినట్టు మీకు ఎన్ని పడితే అన్నీ తెచ్చుకొని సపరేట్గా ఇసురుకొని చేసుకోవచ్చండి. నేను ఈ వీడియో చేసి చాలా రోజులైంది కానీ నాకు టైం లేక ఇది పెట్టేదానికి లేట్ అయింది. మీకు ఎప్పుడైనా చేసుకునే ఈ విధంగా చేసుకోండి. సేమ్ ఇలాగే కొన్ని కాబట్టి మీరు ఇట్లే ఇసురుకొని చెరుక్కోవచ్చు, లేకపోతే మిషన్ అయినా వేయించుకోవచ్చు అండి, ఏం పర్లేదు. మిషన్కి వేయించుకుంటే నీట్గా వస్తాయి, పొట్టు కూడా పోతుంది. ఇలా కొన్ని తీసుకుంటూ బాగా చెరుక్కోవాలి. నూక వన్న మనము మళ్ళీ జల్లెడతో జల్లించుకున్నామంటే నూక కూడా పక్కకు వస్తుంది. ఎట్లయినా మనము బయట బజార్లో తెచ్చే కందిపప్పుతో అంత టేస్ట్ ఉండదండి పప్పు. నేను చెప్పిన విధంగా మీరు కూడా ఇలా ఓసారి కొన్ని తెచ్చుకొనైనా ఒక 10 పళ్ళు కానీ 10 కేజీలు ఎన్నైనా ఇస్తారండి. అలా తెచ్చుకొని మీరు కూడా ఇలా తడుపుకొని చేసుకోండి. మనం ఇంట్లో చేసుకునే పప్పు టేస్ట్ బాగుంటుంది, మంచిది కూడా కదా హెల్త్కి. మనము దీనికి ఎర్రమట్టి పట్టించినాం కాబట్టి అది కూడా చాలా మంచిదండి. అలా పట్టించుకోవడం వల్ల కూడా ఆ ఎర్రమన్ను పట్టించినది కూడా మనకి బాగా పొట్టు బాగా వస్తుందని పట్టిస్తారంట. ఎందుకో రీజన్ నాకు కూడా తెలియదు కానీ అట్లే ఉంటుంది నాకు తెలిసి. బజార్లో కూడా దొరుకుతుందండి ఎర్రమట్టి అని, ఉంటల్లాగా వస్తాయి. అయినా కరగబెట్టి మనం చేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ చెరుక్కోవాలండి. చూడండి ఎంత నీట్గా వచ్చినాయో చూడండి. మీరు కావాలంటే వీటిని మళ్ళీ ఒక్కలు పెట్టుకోవచ్చు రోట్లో పోసి, కానీ ఇవి బాగా నీట్గా వచ్చినాయి కాబట్టి ఇంకా ఏం అవసరం లేదండి. అన్నీ ఈ విధంగా చేసుకొని మీరు తయారు చేసుకోండి. చూడండి అన్నీ నేను చేసుకునేటివన్నీ చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. అన్నీ ఈ విధంగా చేసుకోవాలి. అంతేనండి ఈ వీడియో. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే గినా నేను ఏమన్నా అన్నీ క్లియర్గా చెప్పినానని అనుకుంటున్నాను. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఇలాంటి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.